ఇప్పుడు నిన్ను మీ పేరెంట్స్ నిన్ను కనిందే నిన్ను మంచిగా పెంచి ఒక మంచి దారిలో పెట్టి నువ్వు ఒక ప్రయోజకుడు అవుతావనే కదా. మరి వాళ్ళు ఈ వీడియోలు చూస్తే వాళ్ళు బాధపడతారు, నేను మారాలి, మంచిగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఓకే, నువ్వు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తావు, అందరిని నవ్విస్తావు. మరి ఎందుకు ఎంటర్టైన్మెంట్ నుంచి సడన్ గా ఇటు 18+ మైండ్లోకి వచ్చేసి అది చేస్తావు ఇది చేయడం, ఇవన్నీ ఎందుకు? వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా? అవన్నీ ఆలోచనలు లేవు. మరి ఇంకే కన్నా పేరెంట్స్ మీద నీకు అంత ఆలోచన నేను ఏం చేయమని చెప్పా, ఓన్లీ నీ 3 members ని పర్టికులేటర్గా పట్టించుకుంటా. పర్టికులేటర్ అంటే నాకు తెలియదు కాబట్టి నేను అంటున్నా. సరే, తెలిసే దాని గురించి అన్నాను. సరే, ప్రెసెంట్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అబ్బాయి అసలు కాన్సెప్ట్ నేను అమ్మను. వేరే అమ్మాయి వచ్చినా నీతో అసలు ఎట్లా మాట్లాడారు? 7 మంది కూడా అమ్మాయిలు ఎట్లా మాట్లాడారు? ఇట్లా ఇన్స్టాగ్రామ్ లోనేనా? ఏం చెప్పారు? మెసేజ్ చేశారు? ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడినా కానీ మాట్లాడాను. అసలు నాకు అమ్మాయిలు అంటే అసలు నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినా కానీ బ్రేకప్ చెప్పేస్తాను. నువ్వు నాకు వద్దని ఇండైరెక్ట్ గా చెప్పేస్తా. లవ్ అనే కాన్సెప్ట్ నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బ్రేకప్ చెప్పేస్తావు మొహం మీద. ఎందుకు అంత యాటిట్యూడ్? ఒకవేళ లవ్ అని చెప్పకుండా ఫ్రెండ్షిప్ గా కలిసి తిరుగుదామంటే ఓకేనా నీకు? నాకు అసలు లవ్వే వద్దు, ఫ్రెండ్స్ వద్దు, ఎవరు వద్దు. అంటే ఫ్రెండ్స్ ఉన్నా కానీ బాయ్స్ ఉండాలి ఓన్లీ, గర్ల్స్ అయితే అస్సలు వద్దు.